ఈ గ్రామంలో గతంలో ఈ ప్రాంతంలో రైతన్నలు తాగునీరు సాగునీరు ఇబ్బంది ఉంటుందని దివంగత రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ 0.8 టీఎంసీగా దీన్ని డ్యామ్గా నిర్మించడానికి ఎస్టిమేట్లు వేసి నిర్మాణం చేసి కాలువలు కూడా తవ్వడం జరిగింది. ఇప్పుడు మీకు ఇప్పటికి కూడా ఆ కాలువలు నిర్మాణంలో కానొస్తాయి. కానీ ఆ రోజు జలయజ్ఞంతో ప్రజలకు నీళ్ళు అందియాలి, తాగునీరు సాగునీరు సమస్య ఉండొద్దని, ఎక్కడ కూడా గ్రామాలకు ఇబ్బంది కావద్దు, ముంపు గురి కావద్దని రాజశేఖర రెడ్డి గారు సంకల్పించినటువంటి తలపెట్టినటువంటి ఈ బసవాపూర్ డ్యామ్కు మరి జలయజ్ఞం పేరు మీద ధనయజ్ఞం చేసినటువంటి గత పాలకుల పాపంతో ఇక్కడ లప్పనాయక్ తండా, మా పక్కనే కాన్స్టెన్సీ బిఎన్ తిమ్మాపూర్, బస్వాపూర్, ఆలయ వర్గం సంబంధించి చోక్రా తండా, పీరియా తండా వాసులంతా కూడా ఆ డ్యాంలో సొంత గ్రామాలు కోల్పోయారు, భూములు కోల్పోయారు, ఇండ్లు కోల్పోయారు. మరి వాళ్లకు ధనిక రాష్ట్రంలో ఎలాంటి న్యాయం జరగలేదు. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రిని కలిసి భూ నిర్వాసితులకు R&R ప్యాకేజ్కు డబ్బులు మంజూరు చేయాలంటే ఈ బసవాపూర్ కింద ఎంతమంది అయితే ఇండ్లు కోల్పోయారో, ఎంతమంది భూ నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరికీ ల్యాండ్ యాక్విజిషన్తో పాటు R&R ప్యాకేజ్ ఇస్తామని చెప్పడం, అదేవిధంగా వాళ్ళు విస్మరించినటువంటి గంధమలను 650 కోట్లతో ప్రారంభించి వాళ్ళకు ఇప్పటికే ల్యాండ్ యాక్విజిషన్ 30 కోట్లు ఇచ్చినాం. 87 కోట్లు ఈ 2-3 రోజులనే వాళ్ళ ఖాతాలు వేస్తున్నాం. ముఖ్యంగా ఈ యారుట మండలానికి సంబంధించి ఇక్కడ ఈ తండా వాసులంతా కూడా ఇల్లు కోల్పోతున్నారు కాబట్టి పక్కనే వాళ్లకు 314 ఫ్లాట్లు రెడీ చేసి అక్కడ ఎలక్ట్రికల్ కానీ అక్కడ నీటి సమస్య కానీ అన్నీ కూడా తీర్చి రేపు 27 తారీఖు గౌరవ కలెక్టర్ ఇక్కడ గ్రామ లప్పనాయక్ తండా గౌరవ సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ గారి సమక్షంలో ఆ ఫ్లాట్లను మంజూరు చేసి ఫ్లాట్ల డ్రా ద్వారా ఫ్లాట్లు కేటాయించి ఆ ఫ్లాట్లలో ఇందిరమ్మ ఇండ్లు, ఎందుకంటే ఇది ఎక్కువ నష్టపోయిన గ్రామం కాబట్టి స్పెషల్గా ముఖ్యమంత్రితో మాట్లాడి ఏదైతే మొన్న స్పెషల్గా ఇక్కడ వాసాల మరికి ఇండ్లు ఇచ్చినామో అదే మాదిరిగా లప్పనాయక్ తండ కూడా ఒక 100 ఇండ్లు ఇస్తే ప్రతి సంవత్సరం 100 ఇస్తే 300 మంది సభ్యులు ఉన్నారు కాబట్టి 300 మందికి ఇండ్లు నిర్మించాలనే సంకల్పంతో ఇలా పొద్దునే ఆయా మినిస్టర్ కోర్టు నుంచి 5:30కే బయలుదేరి 6:30 వరకు ఇక్కడ వచ్చి మార్నింగ్ వాక్ చేయడం జరిగింది. మా గౌరవ పెద్దలు ఇక్కడ సర్పంచ్ గారు మా అందరికి కూడా బ్రేక్ఫాస్ట్ అంటే మా తండా వాసుల ఆచారం ప్రకారం సొడాయి జొన్న రొట్టె నిజంగా మా మీడియా మిత్రులు కూడా ఇలా బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగింది. చాలా మంచిగా అంటే వాళ్ళ ఆప్యాయత గతం నుంచి కూడా ప్రేమకు ఆప్యాయతకు మా ఎస్టీ సోదరులు అంత మంచిగా చూసుకుంటారు కాబట్టి ఇలా వాళ్ళ ఇంట్లో మేము సోడాయి జొన్న రొట్టె తినడం మా అదృష్టంగా భావిస్తూ ఈ ప్రాంతాన్ని తప్పకుండా అభివృద్ధి చేస్తాం. గతంలో ఈ ప్రాంతం తాగునీరు సాగునీరు ఇవ్వద్దని 0.8 టీఎం చేస్తే మరి ఆయన 3 ఫీట్లు ఆయన ఇక పెద్దలు అనాల్లో అనొద్దాం కానీ మరి ఆయన స్వార్థం కోసం సూర్యాపేటకు సంబంధించిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఆయన సూర్యాపేటకు తీసుకుపోవడానికి మా ఏరియాను మొత్తం ముంపు ప్రాంతంగా చేసి 0.8 టీఎంస్ ఉన్న దాన్ని ధనార్జన కోసం వాళ్ళ ప్రాంతం నీళ్ళు అందడం కోసం 11 టీఎంసీగా చేయడం వల్ల సుమారు 10-20 గ్రామాలు ముంపుకు గురైనాయి. మరి ముంపుకు గురైన వాళ్లకు భూ నిర్వాసితులకు డబ్బులు కానీ భూమి కానీ కేటాయించలే. అందుకే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఈ ముంపు గ్రామాలకు ఏదైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి ఇండ్లు R&R ప్యాకేజు తప్పకుండా కొత్త కాలనీ కట్టిస్తా అని చెప్పి మాట ఇస్తూ ఇలా మార్నింగ్ వాక్ ద్వారా లప్పనాయక్ తండా, రాలా జంగంపల్లి, దాతర్పల్లి ఇవన్నీ కూడా